మనకు తమిళనాడు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారు తెలుసు కదా. ఆవిడ ఒకసారి మదర్ తెరిసా గారి మరి సేవను చూసి ఒకసారి ఆమెను దర్శించడానికి వారి ఆశ్రమానికి, అనాథాశ్రమానికి వెళ్ళారంట. అప్పుడు మదర్ తెరిసా గారితో మాట్లాడుతూ, అమ్మా మదర్, మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలన్నీ చాలా బాగున్నాయి, అసలు మీరు ఎలా ప్రారంభిస్తారో ఒక రోజుని అని అడిగితే అప్పుడు మదర్ తెరిసా గారు చెప్పారంట, మేము ప్రార్థనతోటి మా దినచర్యను ప్రారంభిస్తాము అని అన్నారంట. అప్పుడు ప్రార్థన అంటే ఏంటి, ప్రార్థన అంటారు అని జయలలిత గారు మదర్ తెరిసా గారిని అడిగారంట. అందుకు మదర్ తెరిసా సమాధానం ఇస్తూ, ప్రార్థనలో మేము పోగొట్టుకుంటామమ్మా అని చెప్పారంట. అదేంటి, ఎలా పోగొట్టుకుంటారు? ప్రార్థనలో ఏం పోగొట్టుకుంటారంటే, ప్రార్థనలో మా స్వార్థాన్ని పోగొట్టుకుంటాం, మాలో ఉన్న సంకుచిత స్వభావాన్ని పోగొట్టుకుంటాము. నేను మాత్రమే బాగుండాలి, ఎదుటి వారు ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి మరి స్వార్థపూరితమైన మనసును పోగొట్టుకొని యేసుక్రీస్తు సిలువలో చూపించినటువంటి త్యాగపూరితమైనటువంటి మనసును మేము పొందుకుంటాము. యేసుక్రీస్తు సమస్త మానవాళి కొరకు తన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టారు కదా, అటువంటి త్యాగాన్ని మేము పొందుకుంటామంటే ఇంకేం పోగొట్టుకుంటామో తెలుసా? మాలో ఉన్న గర్వాన్ని, సంకుచిత స్వభావాన్ని పోగొట్టుకొని ఆయనలో ఉన్న కరుణను, స్వార్థము కానటువంటి మంచి మనసును మేము పొందుకుంటామని మదర్ తెరిసా గారు చెప్పారంట. మరి అదే కదా ప్రార్థనలో మొదటిగా మనం ఏం పోగొట్టుకుంటాము? అపవిత్రతను పోగొట్టుకుంటాము. ఇదంతా కూడా విన్నటువంటి మదర్ తెరిసా గారు, జయలలిత గారు చాలా ఆశ్చర్యపోయారంట. ప్రార్థనలో ఇటువంటి మహత్యం ఉందా అని. అవును కదా. మరి ప్రార్థన ద్వారా, ప్రార్థన అంటే ఏమిటి అసలు? ప్రార్థన అంటే నీలో ఉన్నటువంటి పాపాన్ని, నాలో ఉన్నటువంటి పాపాన్ని దేవునికి ఇచ్చి ఆయన ఎద్దు నుండి పరిశుద్ధతను పొందుకోవటమే ప్రార్థన. మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? దేవుని ఎద్దు నుండి పరిశుద్ధతను పొందుకోవాలి. అటు పరిశుద్ధతను పొందుకోవాలంటే ఏం చేయాలి? ముందు మనం పాపాన్ని విడిచిపెట్టాలి. దేవుడు అంటాడు, నేను పరిశుద్ధులైన ప్రకారం మీరు కూడా పరిశుద్ధులైనడు అని యేసుక్రీస్తు చెప్తాడు. తర్వాత నీలో ఉన్నటువంటి కోపాన్ని దేవునికి ఇచ్చివేసి ఆయన యొద్ద నుండి దీర్ఘశాంతాన్ని పొందుకోవాలి. మరి దేనికైనా కానీ దీర్ఘశాంతము, ఓర్పు అనేది గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా కాపాడుతుందంట. తర్వాత మనలో ఉన్నటువంటి స్వార్థపూరితమైనటువంటి జీవితాన్ని దేవుని తీసివేసి నిస్వార్థమైనటువంటి త్యాగపూరితమైనటువంటి మనసును దేవుని యొద్ద నుండి మనం సంపాదించుకోవడమే ప్రార్థన. మనలో ఉన్నటువంటి దురాశను తీసివేసుకొని మరి గర్వాన్ని, అహంకారాన్ని, ప్రతీకారం అనేటువంటివి తీసివేసుకొని దేవుని యొద్ద నుండి దీన మనస్సును పొందుకోవడమే ప్రార్థన. మనలో ఉన్న మనుష్య స్వభావాన్ని తీసివేసుకొని కూలిపోయి యేసుక్రీస్తు దివ్య స్వభావాన్ని సంపాదించుకోవడమే ప్రార్థన.